కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ రెండవ రోజు కొనసాగనుంది. దీనిలో భాగంగా ఇవాళ మాజీ సీఎస్ సోమేష్ కుమార్, ఐఏఎస్ స్మితా సబర్వాల్ కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టాలని నిర్ణయం తీసుకున్నది మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులే అని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి నిన్న తెలిపారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ కు గత ప్రభుత్వం నిర్ణయించిందని, దాంట్లో భాగంగానే మేడిగడ్డపైన నిర్ణయం తీసుకుందని కమిషన్ కు వివరించారు. విచారణ సందర్భంగా జోషికి కమిషన్లు ప్రశ్నలు వేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టడానికి కారణం ఏంటని కమిషన్ ప్రశ్నించగా, తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రాణహిత, చేవళ్ల ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్ చేశారని, అప్పటికి బ్యారేజీ తప్ప ఇతర కాంపోనెంట్ల పరంగా 7.7% పనులు జరిగాయన్నారు. మహారాష్ట్ర అభ్యంతరాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రంతో మేడిగడ్డ నిర్మాణంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, కేంద్ర జలవనరుల సంఘం కూడా తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని, ఆఫ్లైన్, ఆన్లైన్ రిజర్వాయర్ల నీటి సామర్థ్యం పెరగాలని చెప్పిందని సమాధానమిచ్చారు. బ్యారేజీలు అక్కడే కట్టాలి అనే నిర్ణయాలు ఎవరివి అనే ప్రశ్నకు అప్పటి సీఎం కేసీఆర్ నేతృత్వంలో వ్యాపోస్కస్ కమిటీ, సీఈఓ, సీడీఓ, ఇంజనీర్లతో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. సబ్ కమిటీ వేయలేదని, 2016 మే 2న మేడిగడ్డ బ్యారేజీ వద్ద కేసీఆర్ భూమి పూజ చేసి 3 బ్యారేజీల నిర్మాణం ప్రారంభించారని, అదే రోజు ప్రాణహిత, చేవళ్ల పేరు మార్చారని వెల్లడించారు. బ్యారేజీల నిర్మాణంపై విధానపరమైన నిర్ణయం తీసుకున్నారా? అసలు ప్రభుత్వం అంటే ఏమిటి అని కమిషన్ ప్రశ్నించింది. అప్పటి మంత్రివర్గం, సీఎం కేసీఆర్ విధానపరమైన నిర్ణయం తీసుకున్నారని, సింగిల్ జడ్జి కన్నా బెంచ్ బలమైనది అన్నట్లుగా సీఎం కన్నా మంత్రివర్గమే బలమైంది అన్నారు. అయితే సీఎంను ఎవరైనా మంత్రి వ్యతిరేకించినా, అసమ్మతి తెలిపినా ఆ మరుసటి రోజే మంత్రివర్గం నుంచి ఉద్వాసన ఉంటుందని వెల్లడించారు. స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ లక్ష్యాలు, విధులు, బాధ్యతలు ఏమిటి? కాళేశ్వరం ప్రాజెక్టుకు పరిపాలనాపరమైన అనుమతులు అన్ని ఉన్నాయా అని కమిషన్ ప్రశ్నించింది. వివిధ ఇంజనీరింగ్ శాఖలకు చెందిన 5 చీఫ్ ఇంజనీర్లతో ఎస్ఎల్ఎస్సీ ఉంటుందని, ఒక ప్రాజెక్టుకు సంబంధించిన అంచనాల ప్రతిపాదన వచ్చినప్పుడు ఆ కమిటీ చర్చించి లోటుపాట్లుంటే వాటిని సవరించాలని సూచిస్తుందన్నారు. అన్నీ సరిగ్గా ఉంటే ఆ ప్రతిపాదనలకు పరిపాలనాపరమైన అనుమతి ఇవ్వొచ్చని ప్రభుత్వానికి సిఫారసు చేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 28 ప్యాకేజీలు, 8 లింకులుగా ఉందని వెల్లడించారు. గూగుల్ మ్యాప్ ఆధారంగా ప్రాజెక్టులో మార్పులు చేశామన్నారు. చీఫ్ ఇంజనీర్ ఎస్ఎల్ఎస్సీకి ప్రతిపాదనలు పంపిస్తే ఆ తర్వాత ప్రభుత్వానికి చేరిన తర్వాత దాదాపు 200కు పైగా పనులకు విడివిడిగా పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చామని జోషి వివరించారు. మేడిగడ్డ నిర్మాణ బాధ్యతలు తీసుకున్న సంస్థ కొన్ని బ్లాకులను వేరే సంస్థతో కట్టించిందా అనే ప్రశ్నకు మాత్రం ఆ సమాచారం తనకు తెలియదు అని జోషి జవాబిచ్చారు.